నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గులాబీ నేతల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. బీఆర్ఎస్ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ప్రజాస్వామ్యంపై ముసలి కన్నీరు కారుస్తున్నారని 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందెవరని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదన్న విషయం తెలుసుకుని తమ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వాకిటి శ్రీహరి. రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు, అదే మాదిరిగా దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లరమల్ల చేశారు, ప్రమాణాలు లేవు, ప్రామాణికాలు లేవు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు, డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు, చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు. ఇక రకరకాలుగా ఇక గుండాయిజం, రౌడీయిజం, ఇంత బీభత్సమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీళ్లు కార్చినట్టు అనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకోవాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీ నాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నెపం దొరకాలి, దాని నెపం మీద దొబ్బాలనేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకున్నప్పుడు అది నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. డిపార్ట్మెంట్ ని, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టడం వల్ల ఏదైనా మీకు సంతృప్తి చెందుతుంది అనుకుంటే అది మీ భ్రమ. ఇది ప్రజలు విఘ్నులు, వాళ్ళే దీని పట్ల సరైన సమయంలో ఆలోచన చేస్తారని తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగ